నమస్తే, నేను మీ తేజ. ఇజ్రాయెల్ లెబనాన్ పైన పూర్తి స్థాయిలో దాడి చేస్తుంది. ఈరోజు సుమారు 10 నిమిషాల వ్యవధిలో 100 ఫైటర్ జెట్స్ తో అటాక్ చేస్తుంది. మీరు క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు ఏ రకంగా డ్రోన్స్ తో ఫైటర్ జెట్స్ తో అటాక్ చేస్తుంది. అయితే రీసెంట్ గా ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిలో ఐడిఎఫ్ ఇజ్రాయెల్ కి సంబంధించిన డిఫెన్స్ ఫోర్స్ తెలిపిన వివరాల ప్రకారం లెబనాన్ లో ఈ హెజ్బుల్లా గ్రూప్ కు సంబంధించి 250కి పైగా చాలా మంది చనిపోయారు. అలాగే 1500 మంది ఇన్సూర్ అయ్యారు. చాలా మంది కూడా హాస్పిటలైజ్డ్ అయ్యారు. వాళ్ళు నాకు తెలిసి ఇంకొక 500 మంది చనిపోవచ్చు అంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. సో ఈ సీజ్ ఫైర్ అయిన తర్వాత యుద్ధం ఆగింది. అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే యుద్ధం వల్ల అటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్న గల్ఫ్ కంట్రీస్ తో పాటు ఇక ఇటు వెస్ట్ ఆసియా, ఈస్ట్ ఆసియా కావచ్చు, అన్ని కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆర్థికంగా గ్యాస్ కొరత లేదా ఆయిల్ కొరత, ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, ఇక్కడ ఒకటని కాదు అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు అయితే వస్తా ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఈ ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడుల్లో ముఖ్యంగా హెజ్బుల్లా చీఫ్ కసీం అతన్ని ఎప్పటి నుంచో కూడా చంపాలని ప్రయత్నిస్తున్నారు. బట్ అతను అంత ఈజీగా దొరకట్లేదు. అయితే ఈసారి అతనికి అత్యంత కీలకమైన ఎవరైతే ఉన్నారో పర్సనల్ అడ్వైజర్, అతనికి బంధువు కూడా అలీ యూసఫ్ హషీ, ఈ పర్సన్ ని రీసెంట్ గా హతమార్చారు. సో ఇతను చాలా హెజ్బుల్లా గ్రూప్ కి కీలకమైన వ్యక్తి. ఇజ్రాయెల్ ఎట్లా ఎదుర్కోవాలి, ఎలా వాళ్ళని మట్టు పెట్టాలి, ఇతను ప్లాన్స్ అని కూడా చాలా వర్కౌట్ అయితే. సో కావాలని చెప్పి ఇజ్రాయెల్ కి సంబంధించిన నిఘా వ్యవస్థ గురిపెట్టి ఇతని టార్గెట్ పెట్టి చంపేయడం అయితే జరిగింది. అలాగే ఈరోజు మార్నింగ్ కూడా మత పెద్ద ఆయన సాదిక్ అలీ నబూస్ అనే వ్యక్తిని కూడా హతమార్చి చంపేశారు. ఇతను కూడా చాలా కీలకమైన వ్యక్తి. సో ఇక హెజ్బుల్లా గ్రూప్ కి సంబంధించి ఇప్పటి వరకు 1500 మంది చనిపోయారు. అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న ఈ వార్ టైం నుంచి, అంతకు నుంచి కూడా ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా దాడి చేస్తానే ఉంది. ఎప్పుడైతే ఇరాన్ ఎంటర్ అయిందో దాని తర్వాత నుంచి ఇటు ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్న ఈ లెబనాన్, యెమెన్, గాజా, సిరియా ఇటువంటి దేశాల పైన అటాక్స్ చేస్తూ అమెరికా ఏమో ఇరాన్ పైన అటాక్. సో నిన్న జరిపిన ఈ దాడుల్లో చాలా ముఖ్యమైన కీలకమైన నాయకులు అయితే చనిపోయారు. అలాగే సౌత్ లెబనాన్ వాలి దగ్గర కూడా ఒక పర్సన్ ఇలాగే దాడుల వల్ల చనిపోతే అతన్ని సమాధి చేయడానికి తీసుకెళ్తున్న టైంలో కూడా మిసైల్ అటాక్ చేసి మళ్ళీ దాడి చేశారు. ఆ దాడిలో సుమారు 181 మంది చనిపోయారంటూ కూడా. సో ఏదేమైనప్పటికీ ఈ సీజ్ ఫైర్ కాల్పుల విరామణ ప్రకటించిన తర్వాత ఇజ్రాయెల్ ఈ సీజ్ ఫైర్ ని బ్రేక్ చేసింది. అలాగే అమెరికా కూడా సీజ్ ఫైర్ ని బ్రేకింగ్ చేసిందంటూ కూడా ఇరాన్ ఆరోపిస్తా ఉంది. ఎందుకంటే ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్ లో 8వ కండిషన్ అదేంటంటే మీరు లెబనాన్ పైన, సిరియా పైన, గాజా పైన ఇక దాడులు ఆపాలి. ఇకపై వారిపైన దాడులు చేస్తే అది మా పైన చేసినట్టే, ఇకపై దాడులు ఆపాలి, వాళ్ళు ఆక్రమించుకోవడం ఆపాలి అంటూ కూడా ఆ కండిషన్ పెట్టింది. ఓకే అన్నారు. తర్వాత 12 రోజులు శాంతి చర్చలు అన్నారు. ఇస్లామాబాద్ లో జేడీ వ్యాన్స్ వస్తున్నాడు, అమెరికాకి సంబంధించిన ప్రెసిడెంట్. ఇటు ఇరాన్ కి సంబంధించి ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాచి ఆయన కూడా వస్తున్నాడు. సో డిస్కషన్స్ రేపే జరుగుతున్న ఈ టైంలో ఇజ్రాయెల్ మెరుపు దాడి చేస్తుంది లెబనాన్ పైన, ఈ హెజ్బుల్లా గ్రూప్స్ పైన. కేవలం ఈ హెజ్బుల్లా గ్రూప్సే కాదు, ఇక యెమెన్ లో హౌతీస్, అలాగే గాజాలో షియా మిలిషియస్ అనే గ్రూప్స్, ఇక చాలా ఉన్నాయి. 4-5 గ్రూప్లు ఉన్నాయి. ఇరాన్ కి ఈ సపోర్ట్ చేసే ఈ గ్రూప్స్ అన్ని కూడా ఐఆర్జేసీ అండర్ లో వర్క్ చేస్తా ఉన్నాయి. సో వారికి ఐఆర్జేసీ ఇప్పటి వరకు చాలా ఆయుధాలు సప్లై చేసింది. సో ఇరాన్ అన్నతోనే ఇజ్రాయెల్ ని ఎదుర్కోగలుగుతున్నారు. ఈ హెజ్బుల్లా కావచ్చు, సిరియా కావచ్చు, గాజా కావచ్చు. ఇక్కడ గాజా, సిరియా అంటే దగ్గరలో ఉండడం వల్ల ఇప్పటి వరకు చాలా అటాక్స్ కి గురై చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క పాలస్తీన్ లోనే నెతన్యాహు 74,000 మందిని చంపగలిగాడు. ఇక అతని పని ఏంటంటే ఈ దేశాలకు సంబంధించినంత కూడా ఆక్రమించుకోవాలని చెప్పి ఆల్రెడీ కొంచెం ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు హెజ్బుల్లాకి వచ్చేసి, ఈ లెబనాన్కి వచ్చేసి, ఈ దేశానికి వచ్చేసి 14% ని భూమిని ఆల్రెడీ అతని ఆధీనంలో ఉంది. ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ మిలిటరీ ఉంది ప్రెసెంట్. అక్కడ ప్రజల పరిస్థితి ఏంటంటే వాళ్ళందరూ కూడా ఒక ఓపెన్ జైల్లో ఉన్నట్టే. సో అక్కడ వాళ్ళ ఆర్మీని కాదని వాళ్ళు ఏం చేయడానికి లేదు. వాళ్ళు ఏదైనా చేస్తే మళ్ళీ ఆర్మీ వాళ్ళని చంపేస్తుంది. సో కాబట్టి ఒక ఓపెన్ జైల్లో అక్కడ ప్రజలు బ్రతుకుతున్నారు. సో ఏదేమైనప్పటికీ ఇజ్రాయెల్ మెరుపు దాడులు అయితే చేస్తుంది. 10 నిమిషాల్లోనే 100 ఫైటర్ జెట్స్ తో రీసెంట్ గా అటాక్ చేసి చాలా వరకు కూడా
దాడి చేసింది. వారికి సంబంధించిన ఏ అయితే ఉంటాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మిగతా ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, గ్యాస్ ఇండస్ట్రీస్ కావచ్చు, వీటన్నిటిని కూడా అటాక్ చేసింది. అయితే దీంతో ఇరాన్ ముందుకు వచ్చి హర్మోజ్ మళ్ళీ క్లోజ్ చేస్తామని చెప్పింది. అది మొదటి నుంచి క్లోజ్గా ఉంది. నిన్న నాకు తెలిసి ఒక 2-3 గంటలు మాత్రమే ఓపెన్లో. అయితే ఇప్పుడు అందరూ కళ్ళు ఏంటంటే హర్మోజ్ పైన, హర్మోజ్ క్లోజ్ చేస్తేనే ఈ ప్రపంచ వాణిజ్యానికి చాలా ఇబ్బందులు ఉంటాయని అనుకుంటున్నారు. బట్ ఈ ఇజ్రాయెల్ చేస్తున్న పని వల్ల ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదేంటంటే ఈ అమాన్కి సంబంధించి హౌతీస్ ఏ అయితే గ్రూప్ ఉందో ఐఆర్జేసీ అండర్లో ఇది వర్క్ చేస్తుంది. వాళ్ళు రెడ్ సీ దగ్గర ఉన్న బాబ్ ఆల్ మందాబ్ అనే ఒక స్ట్రైట్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ హర్మోజ్ ఎలాగో అది కూడా అలానే రెడ్ సీ దగ్గర. సో దాన్ని క్లోజ్ చేస్తా ఉంటూ కూడా వాళ్ళు రీసెంట్గా అనౌన్స్ చేశారు. అలాగే మమ్మల్ని కాదని ఏమైనా షిప్స్ వెళ్తే కింద సీ మైన్స్ పెట్టాము, ఆ మైన్స్తో షిప్పులు పేలిస్తూ ఉంటూ కూడా వాళ్ళు బెదిరించడం జరిగింది. అలాగే ఆ సముద్ర మార్గాన ఉన్న ఈ టెలిఫోన్ నెట్వర్క్కి సంబంధించిన కేబుల్స్ ఏ అయితే ఉంటాయో దాన్ని కూడా కట్ చేస్తూ ఉంటూ కూడా బెదిరించారు. సో యుద్ధం అయితే ఆగలేదు. యుద్ధం ఒకరోజు జస్ట్ అంటే శాంతి చర్చల కోసం చర్చలు జరిగాయి, కానీ ఇప్పుడైతే మాత్రం చాలా తీవ్రంగా అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నైట్ ఇరాన్ పైన అటాక్ జరిగినా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ హర్మోజ్ని క్లోజ్ చేసేసింది. ఐఆర్జేసీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది, ఇక శాంతి చర్చలు లేవు అంటూ కూడా. సో మరి చూడాలి. చైనా సపోర్ట్ ఇస్తుంది ఇరాన్కి. చైనా కూడా ఈ వార్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే అమెరికాకు ఒక సవాల్ చేసింది. ఎందుకంటే ఇరాన్కి సంబంధించిన యురేనియంకి సంబంధించిన నిల్వలన్నీ కూడా చైనా తీసుకెళ్లిపోయింది. సో అవి తీసుకోవాలంటే అమెరికా మాపైన యుద్ధం చేయాలి, ఇట్లాంటి సవాలు కూడా విసిరిందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ మిడిల్ ఈస్ట్ కంట్రీలో అయితే యుద్ధం ఆగలేదు. రానున్న రోజుల్లో ఇంకా అన్ని దేశాలు కూడా చాలా ఎఫెక్ట్ ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే క్లియర్ గా అర్థమవుతుంది.